నిరుద్యోగుల విషయానికి వస్తే మీరు జీపీఓ సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. అందులో 3500 మంది దీనికి సంబంధించి క్వాలిఫై కాని వాళ్ళ కోసం మీరు మళ్ళీ రీకండక్ట్ చేస్తూ ఉన్నారు ఎగ్జామ్స్. ఎప్పుడైనా ఈ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎప్పుడు కూడా రీకండక్ట్ చేయడం జరగలేదు ఈ ఎగ్జామ్స్ కూడా. ఇవి ఎందుకు పెట్టవలసి వస్తుంది ప్రభుత్వం అంటే ఈ జాబ్స్ అమ్ముకునే ప్రయత్నంలో భాగమే అని చెప్పేసి కూడా కొంచెం నిరుద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? భానుగారు, మనం కొన్ని విషయాలను వాస్తవంగా మాట్లాడాలి. మొత్తం భారతదేశ చరిత్రలో పబ్లిక్ సెక్టార్ని ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గవర్నమెంట్ ఉద్యోగం క్రియేట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్లు మొట్టమొదటిసారిగా అమల్లోకి తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు అంగీకరిస్తారు కదా? గ్రామ స్వరాజ్యాన్ని ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ సవరణ చేసి మేము గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చే క్రమంలో స్థానిక పరిపాలన తీసుకొచ్చాం. విఆర్ఓ వ్యవస్థను వ్యవస్థీకరించాం, ఏర్పాటు చేశాం. దాన్ని నాశనం చేసింది, మొత్తం టోటల్గా వ్యవస్థను రద్దు చేసింది బీఆర్ఎస్. ఆ వ్యవస్థ కింద ఎవరైతే అపాయింట్ అయినారో వాళ్ళని వివిధ డిపార్ట్మెంట్లకు బదిలీ చేసి ఆ వ్యవస్థను కొలాబ్ చేశారు. చేసిన తర్వాత ఏమైపోయింది, వాళ్ళు రకరకాల డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయినారు. ఒరిజినల్గా పోస్టులు ఏంటివి అంటే విఆర్ఓ పోస్టులు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్లో జాబ్ సంపాదించి ఉద్యోగం చేస్తున్న వాళ్ళ పోస్టులు. మీరు ఏ విఆర్ఓ యొక్క అభిప్రాయం తీసుకున్నా వాస్తవాలు మీకు తెలుస్తాయి. ఆ వ్యవస్థ నిర్వీర్యం చేసి వాళ్ళని రకరకాల అంశాల్లోకి పంపారు, వివిధ డిపార్ట్మెంట్లో పంపారు. మేము మళ్ళీ గ్రామ పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నాం. దాని పేరును ఏం చేసామంటే జీపీఓగా మార్చాం, గ్రామ పరిపాలన అధికారిగా మేము పెట్టినప్పుడు విఆర్ఏలు మళ్ళీ దీంట్లోకి వచ్చినప్పుడు మేము పెట్టిన కొత్త పేరు ఏదైతుందో జీపీఓలు అంటే అదే దాదాపు విధులు. దీన్ని సమగ్రంగా అవగాహన చేసుకునే క్రమంలో వాళ్ళకు ఎగ్జామ్ పెట్టాం. దాదాపుగా అప్లికేషన్లో 5400 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో 3500 మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాం. అప్లికేషన్స్ అంటే ఉన్నదే 5500, ఇంకా మిగతా వాళ్ళందరూ వేరే డిపార్ట్మెంట్లపై వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు, కొద్దిగా ఉద్యోగం వదిలిపెట్టి వేరే దానికి పోయినారు. కాబట్టి ఈ 3500 మంది సెలెక్ట్ చేసిన తర్వాత కొంతమంది మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మేము ఎగ్జామ్ రాయడానికి అవకాశం మాకు ఇవ్వలేదు, అట్లాగే మాకు అసలు సిలబస్ మీద కూడా మేము పూర్తిగా ప్రిపేర్ కాలేదని చెప్పేసి ఆ విఆర్ఓ వాళ్ళకి కొత్త వాళ్ళు బయట వాళ్ళకి ఇవ్వలేదు. ఎవరైతే విఆర్ఓ జాబ్ కోసం సెలెక్ట్ అయినారో, ఎవరి పునాదుల మీద అయితే జీపీఓ అనే వ్యవస్థ ఏర్పడిందో వాళ్ళే చెప్పారు. రేపు లీగల్గా వాళ్ళు వేయాలనుకోండి, మేము విఆర్ఓ వ్యవస్థలోకి మేము పోయినా మమ్మల్ని కాదని వేరే వాళ్ళకి ఇచ్చారని పోయినప్పుడు ఏమైందంటే మొత్తం టోటల్ వ్యవస్థ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకప్పటి విఆర్ఓలను సాధ్యమైనంత మేరకు ఈ సిస్టంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎంత ఇంక్లూడ్ చేసుకున్నా కూడా వాళ్ళ సంఖ్య 5000 మించట్లేదు. లెక్కలు మా దగ్గర ఉన్నాయి. 3500ని మొదటి దశలో తీసుకున్నారు, మొదటి నోటిఫికేషన్లో. రెండవ నోటిఫికేషన్ వేశారు. 16వ తారీఖు నాడు సాయంత్రం వరకు రెండవ నోటిఫికేషన్లో ఎన్ని అప్లికేషన్లో తెలుస్తాయి. మాకున్న సమాచారం మేరకు ఒక 1500 నుంచి 2000 అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం ఓవరాల్గా ఎంతమంది 5500 మంది సెలెక్ట్ అవుతారు. మొత్తం 11000 గ్రామ పంచాయతీ వ్యవస్థలు ఉన్నాయి కదా సార్, ఇంకా 6000 వ్యవస్థ ఉంది కదా. 6000కి ఏం చేస్తారు? ఈ వ్యవస్థలో దీనికోసం పనిచేసే సిద్ధపడే 5500, మిగిలిన 6000 ఏం చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది కదా. ఇది కులంకషంగా విద్యార్థులకు ఎవరికైతే అర్థమైందో వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు. దీన్ని విఆర్ఓ వాళ్ళు, విఆర్ఏకి సంబంధించిన వాళ్ళు కూడా మీ ఛానల్లో కూడా వాళ్ళు మాట్లాడి ఇట్లా జరుగుతుంది సార్, మాకు అవకాశం ఇవ్వండి, మమ్మల్ని అరిగోస పెట్టిన లాస్ట్ గవర్నమెంట్ చెప్పారు. కాబట్టి సోదరులు ఎవరైతే దీని మీద జాబ్ కోసం ఆశిస్తారో వాళ్ళకి ఆవేదన ఉంటుంది, వాళ్ళకి ఆశయం ఉంటుంది, ఆశ ఉంటుంది, తపన ఉంటుంది, వాళ్ళకి ఆవేదన ఉంటుంది, అర్థం చేసుకుంటాం మేము. అందుకోసం మిగిలిన పోస్టుల కోసం మేము ఇస్తాం. ఇది క్లారిటీ. బీఆర్ఎస్ ముసుగులో ఉన్న కొంతమంది అంటే నిరుద్యోగులు అని చెప్పుకున్న కొంతమంది వాళ్ళు జీవితకాలం నిరుద్యోగులే. 10 ఏళ్ల క్రితం వాళ్ళు ఎగ్జామ్స్ రాయడం మొదలుపెట్టారు, ఇప్పటికీ ఎగ్జామ్స్ రాస్తారు. ఇంకా 5 ఏళ్ళ తర్వాత మీరు ఇంటర్వ్యూ పెట్టినా కూడా మళ్ళీ వాళ్ళే మా పార్టీని విమర్శిస్తారు. ఒరిజినల్గా వాళ్ళు నిరుద్యోగులు కాదు. నిజమైన నిరుద్యోగులు స్టడీ హాల్లో చదువుకుంటున్నారు, నిజమైన నిరుద్యోగులు మనకి లైబ్రరీలో ఉన్నారు, నిజమైన నిరుద్యోగులు రూమ్లలో ఉన్నారు, నిజమైన నిరుద్యోగులు ఇళ్లలో ఉండి చదువుకుంటున్నారు, చాలా కష్టపడుతున్నారు, రెగ్యులర్గా మాతో టచ్లో ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే సాధ్యమైనంత వరకు దీన్ని క్లియర్ చేయమన్నారు. నేను, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తెలంగాణ దయాకర్ గారు, మేము మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసాం, డిప్యూటీ ముఖ్యమంత్రి కలిసాం. వాళ్ళు ఏవైతే నోటిఫికేషన్లకు అనుకూలమైన వాతావరణం ఉందో అటు నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉందన్నారు. అది క్యాబినెట్ ఆమోదించింది. 17,000కు పైగా ఉన్న ఉద్యోగాలను వెంటనే నోటిఫికేషన్ వేయబోతున్నాం. ఇంకొక 22,000 ఉద్యోగాలు కోర్టు కేసులో గ్రూప్ 1 అనేది క్లియర్ అయినాక గ్రూప్ 1, గ్రూప్ 2 క్లియర్ అవుతుంది. అయిన తర్వాత త్వరలో మిగతా ఉద్యోగాలకు కూడా చర్యలు తీసుకుంటాం. కాబట్టి చదవాలిరా, ఎన్ని కష్టాలే వచ్చినా చదువు లేని భవిత పెద్ద సున్నా. కాబట్టి దయచేసి సీరియస్ ఆస్పిరెంట్స్ సీరియస్గా చదవండి. కొంతమంది భానుగారు నేను చెప్తాను, చాలా సీరియస్ అవుతున్న గ్రూప్ 1 విద్యార్థుల్ని ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందని చెప్పి వాళ్ళని ఎగ్జామ్ దూరం చేసిళ్ళు. ఒక ముఠా ఉన్నది మన దగ్గర. కొంతమంది ఏం చేశారంటే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న డిఎస్సి వాళ్ళకు డిఎస్సి ఉండదని చెప్పేసి వాళ్ళను డిఎస్సి ప్రిపేర్ వాళ్ళని డిస్టర్బ్ చేశారు. ఈ డిస్టర్బెన్స్ చేసి గవర్నమెంట్ బద్నాం చేసి ఒక ముఠా పనిచేస్తున్నది. అది బీఆర్ఎస్ గైడెన్స్లో పనిచేస్తున్నది. వాళ్ళు సాయంత్రం కాగానే బీఆర్ఎస్ ఆఫీస్ మెట్లెక్కి దిగే ముఠా ఉన్నది. బీఆర్ఎస్ ముసుగులోకి పోకండి. జెన్యున్గా గవర్నమెంట్ మీద విశ్వాసం పెట్టండి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో మీకు న్యాయం చేస్తుంది. చాలామంది నిరుద్యోగులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఏదైతే గత ప్రభుత్వంలో ఉద్యోగం రాలేదని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ గవర్నమెంట్ తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ కూడా ఇంకా నోటిఫికేషన్ ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ప్రకటించట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు నిన్న చెప్పిన పరిస్థితి ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం, ఇప్పుడు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా మాట్లాడారు. అసలు ఎప్పుడు ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు, ఏ సంఖ్యలో ఇవ్వబోతున్నారు? నిజంగా సార్ నేను ఆనెస్ట్గా చెప్తున్నాను సార్, ఎందుకంటే అనేక మంది, నేను నిరుద్యోగిని చాలా కాలం వరకు కష్టపడి యూనివర్సిటీలో ఉద్యోగం సంపాదించి తర్వాత జాబ్ రిజైన్ చేసి రాజకీయాలకు వచ్చాను. క్లాసులు చెప్తాను నేను, వందలాది మంది వేలాది మంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఆనెస్ట్గా చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా మేము జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఇది నేను చెప్పింది కాదు, క్యాబినెట్ నిర్ణయం. క్యాబినెట్ నిర్ణయాన్ని అందరం గౌరవించాలి. ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వాల్సింది క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే కదా. జరిగింది ఏంటంటే సార్, యాక్చువల్గా మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసాం సార్. దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత కూడా మా మీదే ఉంటుంది. నేనేం దాన్ని నిరాకరించట్లేదు, ఇన్కార్ చేయట్లేదు. ఎస్సీ వర్గీకరణ జరిగింది. దశాబ్దాల తరబడి ఎస్సీ వర్గీకరణ పోరాటం తెలంగాణ వేదికన జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేసే క్రమంలో బీసీలకు కూడా మనకు రిజర్వేషన్స్ ఇవ్వాలనే క్రమంలో జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ వెంటనే చేయలేకపోయినాం. అది నేను పున్నం ప్రభాకర్ గారు హానెస్ట్గా చెప్పారు కూడా. ఇప్పుడు సమయం ఆసన్నమైంది, ఎస్సీ వర్గీకరణ అయిపోయింది. బీసీలకు సంబంధించిన విషయాన్ని మేము కేంద్రానికి పంపాం మేము. కాబట్టి ఇది సమయం ఆసనమైంది. అంతకుముందు గత గవర్నమెంట్లో కొన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి, వాటికి మనం కలిపాం. న్యాయపరమైన చిక్కుముళ్ళు ఉంటే మెల్లమెల్లగా విడదీసాం. 60,000 ఉద్యోగాలు మా గవర్నమెంట్లోనే మా సంతకాలతోటే వీళ్ళకు అంతకుముందు పెండింగ్లో ఉన్నాయని క్లియర్ చేశాం. ఈ 60,000 ఉద్యోగాలు ఎవరి గవర్నమెంట్ టైంలో నియామక పత్రాలు ఇచ్చారు, మీరే సాక్ష్యం కదా. ఎల్బీ స్టేడియంలో మీటింగ్లు పెట్టాం, అట్లాగే కొన్ని రవీంద్ర భారతిలో పెట్టాం. మనకి పెద్దపల్లిలో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి గ్రూప్ 4 క్లియర్ చేసాం. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మేము బేసికల్గా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన నియామక పత్రాలు ఇచ్చాం. ఇవన్నీ మా గవర్నమెంట్ వచ్చినాక కదా. ఒకవేళ గత గవర్నమెంట్కే చిత్తశుద్ధి ఉంటే మరి వాళ్ళు ఎప్పుడో నోటిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇవ్వాలి కదా. వాళ్ళు నిజంగా ఉద్యోగాలు ఇస్తే మేము క్లెయిమ్ చేసుకునే అవకాశం మాకు కూడా రాదు కదా. వాళ్ళు ఊరికే ఏమనుకున్నారో ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ ఇచ్చి పారిపోదాం అనుకున్నారు. అందులో న్యాయపరమైన చిక్కులు చాలా ఉండే, సాల్వ్ చేసి మేము దాన్ని ఆవిష్కరించాం. కాబట్టి అవి వాటితో పాటుగా త్వరలోనే నాకు తెలిసి గ్రామ పంచాయతీ నోటిఫికేషన్కి దాదాపుగా అటో ఇటో కొన్ని నోటిఫికేషన్లు వస్తాయి. 17,000కు పైగా నోటిఫికేషన్లకు కసరత్తు దాదాపు పూర్తి అయిపోయింది. అవి ఏ రోజైనా రావచ్చు. అందులో జీపీఓ లాంటి పోస్టులు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్గా ఉన్నాయి. తర్వాత ఈ గ్రూప్ 1 మీద క్లియర్ అయినాక గ్రూప్ 2, గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చేస్తారు బ్యాక్లాగ్ మిగలకుండా. భవిష్యత్తులో 22,000 ఉద్యోగాలకు సంబంధించిన ప్లాన్ నడుస్తున్నది. అందులో డిఎస్సి కానీ మిగతా అన్నీ ఉండే అవకాశం ఉంటుంది. దయచేసి చదువుకోవాలి. చదువు మాత్రమే మన సామాజిక చిత్రపటాన్ని, మన ఆర్థిక భద్రతను చేకూరుస్తుంది. కాబట్టి ఆశాజనకంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకోసం అంటే నమ్మాల్సింది గవర్నమెంట్నే కదా. నోటిఫికేషన్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మేము ఎక్కడో తప్పించుకొని పోవట్లేదు కదా, మేము ఏమనట్లేదు కదా. స్వయంగా పొన్నం ప్రభాకర్ గారు సీనియర్ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఉద్యమకారుడు, ఆయనే అన్నారు కదా. క్యాబినెట్ అందరూ ఒక డజన్ మంది మంత్రుల సాక్షిగా చెప్పారు కదా. అందుకోసం దయచేసి విశ్వాసంలో పెట్టుకోండి. అబద్ధాలు చెప్పి మీ భవిష్యత్తును ఆగం చేసే వాళ్ళ ప్రలోభాలకు లొంగవదని కోరుకుంటూ సీరియస్గా చదివి మీ మెరిట్ని, మీ ఎబిలిటీ ప్రకారం జాబ్ సంపాదించాలని మీ లెజెండ్ టీవీ ద్వారా విద్యార్థి లోకాన్ని సవినయంగా కోరుకుంటున్నాను.